రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో నెహ్రూ విగ్రహం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. మనోహరెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రానంతరం మన తెలంగాణ పక్కనే గోదావరి ఉన్నా కూడా జలవనరులు ఉండి కూడా ఎడారు భూములుగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ చిన్నచూపు చూసిన సందర్భాల్లో అప్పుడు జయశంకర్ గారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో అందరినీ ఏకం చేసి 1969లో పెద్ద ఉద్యమాన్ని చేపట్టినా కూడా చాలామంది మళ్ళా ఉద్యమాలను నీళ్లు గార్చారు. మరి చివరికి 2001లో కేసీఆర్ ద్వారా తెలంగాణను టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తను వెన్నెముకగా ఉండి ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలు కూడా చూసి ప్రజలను చైతన్యవంతం వైపు నడపడానికి అనేక వ్యూహ రచనలు చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు మన మధ్య లేకున్నా వారి గుర్తులు ఇంకా మన మధ్యనే ఉన్నాయి. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి తెలంగాణలోని ప్రతి తెలంగాణ వాది అట్లాగే తెలంగాణ ప్రజలందరూ యువత విద్యావంతులు వారి ఆశయాలు కొనసాగింపు కొరకు మనం పనిచేద్దామని కోరుకుంటూ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆనాడు బెనారస్ ఉద్యమంలో డాక్టర్ పట్టా పొంది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా, అదేవిధంగా రిజిస్టర్గా, కేయూ యూనివర్సిటీ రిజిస్టర్గా, కేయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థుల్ని అదేవిధంగా మేధావుల్ని తెలంగాణ ఉద్యమంలో మరి భాగస్వామ్యం చేయడం జరిగింది. మరి ఆనాటి తెలంగాణ 1952లో మరి ముల్కీ ఉద్యమంలో పాల్గొని దాని తర్వాత ఫెడరల్ కమిషన్లో కూడా మరి ఆ రోజు ముందు ఘనమైన వాదనలు వినిపించిన చరిత్ర ప్రొఫెసర్ జయశంకర్ గారిది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా ప్రారంభించి ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మరి ప్రొఫెసర్ జయశంకర్ గారిది. మరి ఎప్పుడైతే ఫెడరల్ కమిషన్ 1954లో ఫెడరల్ కమిషన్ నుండి మొదలుకొని మరి 2010 శ్రీకృష్ణ కమిటీ వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆ కమిటీల ముందు బలమైన వాదన వినిపించిన చరిత్ర ప్రొఫెసర్ జయశంకర్ గారిది. మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క శిష్యులైనటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వారి మార్గదర్శనంలో సాధించడం జరిగింది. మరి అదేవిధంగా వారి యొక్క ఆశయాలు మేము కొనసాగిస్తాం. ఎందుకంటే మేధావులు మన మధ్య లేకున్నా కూడా వారి ఆశయాలు మన మధ్యలో ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక వ్యక్తి కాదు, ప్రొఫెసర్ జయశంకర్ లేనిదే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటేనే ప్రొఫెసర్ జయశంకర్. వారి జీవితమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అంకితం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొంతకుంటపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జూపల్లి తిరుమలరావు సహకారంతో స్థానిక గ్రామ పంచాయతీ అలాగే అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు సీమంతంలో భాగంగా చీర, గాజులు, పసుపు కుంకుమలతో పాటు పండ్లను అందజేశారు. అనంతరం తల్లిపాల విశేషతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జూపల్లి తిరుమలరావు, 320 జీజీఈటీ కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, పూసాల సాంబమూర్తి, తమ్మనవేణి సతీష్, దీకొండ భూమేష్, కోడూరి వెంకటేశం, కన్నా రమేష్ గౌడ్, అంగన్వాడీ సూపర్వైజర్ స్వరూపారాణి, అంగన్వాడీ టీచర్ శోభారాణి, ఏఎన్ఎం భూలక్ష్మి, ఆశా కార్యకర్త కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వరి, కారోబర్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్తో పాటు బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. తల్లులకు సీమంత కార్యక్రమాన్ని
నిర్వహించడంతో పాటు తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా తల్లిపాలు అనేటివి చాలా ముఖ్యమైనవి పిల్లలకి. ఆ తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ చంటి పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగవడంతో పాటు వారికి దీర్ఘకాలికంగా ఒక మంచి టీకాలాగా, అంటే ఒక వ్యాధి నిరోధక శక్తిలాగా తల్లిపాలు అనేటివి ఒక మొదటి గంటలో కనుక తల్లి తన బిడ్డకి పాలు పట్టించడం వల్ల తల్లితో పాటుగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం, మెదడు, అలాగే ఆ యొక్క అవయవాలు కూడా చాలా గర్వంగా, అంటే చాలా గట్టిగా దృఢంగా తయారవుతాయి. తల్లి ఆ బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. వీళ్ళకు ఈ అంగన్వాడీ సెంటర్ వారి ఆధ్వర్యం లోపల మా యొక్క సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల సీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గర్భిణీ స్త్రీలంటే అత్తామామలు అమ్మగారి ఇళ్లలో చేసుకునే కార్యక్రమము, ఆ యొక్క కార్యక్రమాన్ని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ చేపట్టి మా ప్రెసిడెంట్ గారి ఇంట్రెస్ట్ తోటి ఈ బొంతకుంటపల్లె గ్రామంలో ఈ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈరోజు మన అంగన్వాడీ సూపర్వైజర్లతోటి మన అంగన్వాడీ టీచర్లతోటి కూడా వారికి బట్టలు, చీరలు, సారెలు మరియు పసుపు, కుంకుమ, పండ్లు, పలహారాలు కూడా సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఆడబిడ్డలు ఎంతో గొప్ప విషయం. స్త్రీలు అంటే సృష్టికి మూలమే స్త్రీ. ఇప్పుడు మనము సృష్టి గురించి ఆలోచించినట్టయితే భూమి నుంచే మనం మానవులం అందరం జన్మించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఒక జన్మ రావాలంటే దానికి స్త్రీమూర్తి ఉండవలసింది. అలాంటి గొప్ప స్త్రీలను మనం గౌరవించుకోవడం, పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క నాకు సొంత అక్క చెల్లెలు లేనందున ఈ బొంతకుంటపల్లెకి సంబంధించిన ఈ ఆడబిడ్డలు నా సొంత చెల్లెలుగా భావించి నా వంతుగా కూడా చిరు కానుకగా ఈరోజు చీరలు కూడా వీరికి అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రేపు పిల్లలకు జన్మనిచ్చిన రోజు కూడా మాకు తెలియజేసినట్టయితే ఉంటే నేను ప్రవీణ్ అన్న కిట్ అని ఒక తయారు చేస్తున్నా, అది కూడా మీకు అందజేస్తానని, అప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఒక మంచి పిల్లలకు జన్మనియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అపరిచులందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. తల్లిపార్వతుల సందర్భంగా శ్రీమంతం చేయడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా శ్రీమంతం చేయడం అనేది తెలిసిన అందరికీ కూడా ఈ ఆడపిల్లలందరూ కూడా మంచి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేస్తామని చెప్పి పుట్టబోయే బిడ్డ కూడా అందరూ కూడా సురక్షణ ఉంటుందని ఆ దేవుణ్ణి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం మంచి ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి అన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎండి మునీర్, రావి సదానందం, మాదా సతీష్, బంగారు రమేష్, మొండయ్య, రవి, రామకృష్ణ, మొగిలి సదానందం, క్రాంతి, రామచంద్రం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకర్ సార్ కొనసాగిద్దాం. వారు ఏదైతే కాళోజీ నారాయణరావు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్భవించే అటువంటి కార్యక్రమంలో తెలంగాణకు రూపకల్పన చేసి వారు అనేక రకమైనటువంటి సాహిత్యము, తర్వాత వివిధ రకాలకు సంబంధించినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరుగుతూ ఉన్నది, తెలంగాణ ప్రజలను అందరినీ మేలుకొల్పే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మేలుకొల్పే విధంగా ఆనాడు అనేక రకాలుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి తెలంగాణ కొరకు పోరాటం చేస్తే తెలంగాణ వస్తుంది. ఇది చివరి దశ పోరాటం అనే ఉద్దేశంతో తొలి దశలో రకరకాలైనటువంటి మంది చనిపోయినటువంటి సందర్భాన్ని అందరికీ కూడా విపులీకరించి వారు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అయితే శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏదైతే ఇప్పలపల్లెకు సంబంధించినటువంటి పాపిరెడ్డి గారు ఈ యొక్క విగ్రహాన్ని అప్పుడు 2015లో ఇస్తే దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అందరం కూడా కార్యోన్ముఖులై జయశంకర్ సార్ యొక్క విగ్రహానికి ప్రతి వర్ధంతి, జయంతి సందర్భాలలో పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు 29వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు కాబట్టి వారి యొక్క సేవలు మనం కొనియాడక తప్పదనే ఉద్దేశంతో తెలియజేస్తూ, అదేవిధంగా గద్దర్ గారి యొక్క
వర్ధంతిని ఈరోజు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి గద్దర్ అనే వ్యక్తి ఎన్నో రకాలుగా వ్యయ ప్రయాసాలు తూటాలకు గురైనటువంటి సందర్భాలలో సాహిత్యాన్ని విడనాడకుండా వారి యొక్క కథలు పాటలు రూపకాలతోటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కానీ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ కొరకు కూడా వారు గజ్జగట్టుకొని ముందుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా వారి యొక్క వర్ధంతి సందర్భాన్ని 1934 ఆగస్టు 6 తారీఖు హన్మకొండ మండలం ఆత్మకూరు సమీపంలో ఉన్న అక్కన్నపేట అనే ఒక విలేజ్లో మహాలక్ష్మమ్మ లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించి సికేఎం కళాశాలలో డిగ్రీ అర్థశాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసినటువంటి మహనీయులు ప్రొఫెసర్ విద్యావేత్త అనేక పుస్తకాలు రాసి తెలంగాణను సాధించేటువంటి క్రమంలో ఎంతోమందికి మరి పాఠాలు పాఠ్యాంశాలను బోధించినటువంటి మహానుభావుడు. ఇవాళ తెలంగాణలో మేము తెలంగాణ అని యావత్ ప్రపంచంలో నినదించగలుగుతున్నామంటే అది ఒక్క జయశంకర్ సార్ యొక్క పుణ్యమే. ఏ కార్యక్రమానికైనా ఒక ఆద్యుడు అవసరం. సరే, దాని వెనుకాల ఉండేటువంటి సమాజం నడవడం అనేది నడిపించగలిగినటువంటి ఒక మహనీయుడు. తెలంగాణ వచ్చేంత వరకు ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా బ్రతుకుతానని, అంటే ఒక లక్ష్య సాధన కోసం పుట్టినటువంటి వ్యక్తి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప లక్ష్య సాధన లేనటువంటి వ్యక్తులు లక్షలు సంపాదించుకునేటువంటి వ్యక్తులను మనం సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకోదు. ఇట్లాంటి మహనీయుని యొక్క ఆశయాలను మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడపు రాజు, కొల్లూరి రాజమల్లు, జూకంటి శిరీష, నిదానపురం దేవయ్య, సుధాటి కర్ణాకర్, సదయ్య, రామ్రెడ్డి, చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను సాధనలో ముందుండి తెలంగాణ సాధకుడై ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఉద్యమకారులను తయారు చేసి తెలంగాణను సాధించి పెట్టినటువంటి చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అండగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఇవాళ తలుసుకొని వారికి నివాళులు అర్పించడం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎంతో గొప్పదాయకం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ముందుకు పోతుందంటే మహనీయుల యొక్క వారి యొక్క త్యాగాలు, వారి యొక్క అనుభవాలతోటి వాళ్ళ తెలంగాణ సాధించడంలో ముందుండి కొట్లాడి సాధించినటువంటి జయశంకర్ గారికి ఇవాళ నివాళులు అర్పించడం మేము నోచి పుట్టుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం ఏదైతే ఆశాజీవైనటువంటి జయశంకర్ గారు మరి జాతిపితగా కూడా పిలుచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆయన జీవితాన్నే తెలంగాణ కోసం, తెలంగాణ సుదీర్ఘ 14 సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘంగా పోరాడి ఆయన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి ఆ మహనీయులకు మరి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ ఏర్పడే ముందు గౌరవ కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో వెన్నుదండుగా ఉండి మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, సాధకాలు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నీళ్ళం కాపాడుకునే విధంగా, నిధులం కాపాడుకునే విధంగా, ఉద్యోగాలను కాపాడుకునే విధంగా మరి మనం తెలంగాణను సాధించుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఒక ఆలోచన కొద్దీ మరి జయశంకర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మరి మనం అందరం కూడా ఆశించడం జరిగింది, కొనసాగించడం జరుగుతూ ఉంది. రైతులకు సన్నవడ్లకు బోనస్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ అందజేయకపోవడం పట్ల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. యాసంగి కొనుగోలు పూర్తయి 3 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు బోనస్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పూర్తి స్థాయిలో బోనస్ విడుదల చేయాలని, లేని ఎడల రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు నిదానపురం దేవయ్య, జూకంటి శిరీష, ఆడెపు రాజు, సుధాటి కరుణాకర్, నూనేటి కుమార్, మాదాసి చందు, నరెడ్ల సదయ్య,
కుమార్ తదితరులు ఉన్నారు. సన్నవడ్లు వేసినట్లయితే మీకు ప్రతి క్వింటాల్ కొనుగోలు చేస్తాం. ఆ కొనుగోలుకు సంబంధించి ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతు నోట్లో మట్టి కొట్టి ఈ రోజు వరకు కూడా మళ్ళీ వానాకాలం పంట వేసుకోవడం జరుగుతుంది. రైతులు ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున యుద్ధమాలు మొదలుపెట్టి నిలదీస్తామని చెప్పి తెలియజేసి ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ఏదైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 420 హామీలతోని మరి సన్నవడ్ల బోనస్ కూడా రైతులకు ఇస్తామని మరి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఒక్కసారి సన్నవడ్ల బోనస్ ఇచ్చి మళ్ళీ మొన్న ఏసంగి వడ్లకు కూడా సన్నవడ్లకు ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇస్తామని ప్రగల్భాలు పలకడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది పెద్దపల్లిలో మీటింగ్కి వచ్చినప్పుడు. వారు ఏదైతే చెప్పిరో 500 బోనస్ ఇస్తామని చెప్పడంతోనే రైతాంగం అంతా కూడా మరి ఏదైతే కమర్షియల్ క్రాప్ పోయినటువంటి రైతులు కూడా మరి అది చెడగొట్టి కూడా మళ్ళా సన్నవడ్లు పెట్టి ఆ రోజు రైతాంగం అంతా కూడా మరి నాట్లు వేసుకొని పంట చేతికి వచ్చినాక పంట కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి సన్నవడ్ల బోనస్, దొడ్డు వడ్ల బోనస్ ఏ బోనస్ కూడా ఇప్పటివరకు ఇచ్చింది లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 420 హామీలు పెట్టుకొని ఈరోజు ప్రజలందరినీ మోసగించి మరి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరి రైతాంగాన్ని అడ్డివేసే విధంగా, రైతులను పూర్తి స్థాయిలో నష్టం జరిగే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే మరి రైతులు నార్లు పోసుకొని మరి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు లేక మరి పెట్టుబడికి కూడా మరి ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఈ సన్నవడ్ల బోనస్ వస్తే రైతాంగం కొంత ఊరడగలుగుతాను ఒక ఆలోచన కొద్దీ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు చేసే అన్యాయం పట్ల ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం గద్దెనెక్కక ముందు 420 హామీలు చెప్పి ఇలా రైతులకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కాంటలు జరిగి 3 నెలలు కావస్తూ ఉన్నది. రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతుకు బోనస్ ఇస్తామంటే రైతులందరూ కలిసి సన్నవడ్లకు మళ్ళీ సన్నవడ్లు అతి కష్టం మీద మందులు కొట్టి మాకులు కొట్టి పండించుకుని కష్టపడి వానలకు వరపులకు కష్టపడి పండించినటువంటి వరి ధాన్యానికి ఇలా బోనస్ ఇవ్వడం లేదు. 3 నెలలు కావస్తున్నాయి. మీరు తక్షణమే రైతులకు మీ ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే రైతులకు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తాము. జోహార్ నేత్రదాత ఈద రాజమ్మ గారికి, జోహార్ నేత్రదాత ఈద రాజమ్మ గారికి. మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఈద రాజమ్మ గారి యొక్క నేత్రదాన కార్యక్రమంలో సంతాప దిన కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న భీష్మాచార్య, ముఖ్యంగా స్వర్గీయ ఈద రాజమ్మ గారు చనిపోయినా కూడా చిరస్మరణీయంగా ఈరోజు వెలుగును నింపేటువంటి కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఈద రాజమ్మ గారికి వారి యొక్క సంతాపం తెలుపుతూ, ఏదైతే మనం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, మన గ్రామాలలో కళ్ళు తీసేటువంటి కార్యక్రమం తీసుకుపోతారట, అమ్ముకుంటారట, లేకుంటే గుడ్లు తీస్తారట అనేది ఒక అపోహను విడనాడాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ, ఏదైతే మేము స్వయంగా చూసినాం అక్కడ డాక్టర్ వచ్చినప్పుడు స్వయంగా అందరు చాలామంది చూసి కేవలం మీది పొర మాత్రమే తీస్తారు, ఇది ఇంకోళ్ళకు ఉపయోగపడుతుంది, చనిపోయినా కూడా మన పేరు చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండే కొరకు వెలుగులు నింపే కళ్ళల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమంలో ఉంటాం. కాబట్టి రానున్న కాలంలో మన ప్రాంతవాసులు భీష్మాచార్య కూడా ఈ పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత మేము ఖచ్చితంగా మా శ్రీరాంపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలలో సాధ్యమైనంత వరకు మిగతా 8 ఆమ్లెట్లలో కూడా ఈ అవయవదాన కార్యక్రమం కానీ నేత్రదాన కార్యక్రమం కానీ ఒక మంచి రిజర్వేషన్ పాస్ చేసి మీకు ఇస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం. రేపు స్థానిక సంస్థలు అయినాక బంగారం గ్రామంలో ఈద రాజమ్మ గారు నేత్రదానం చేసిన సందర్భంగా వచ్చిన బంధుమిత్రులందరికీ
సదాశయ ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ రెడ్డి గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ బాధ ఉంటుంది. ఆ బాధలో కూడా మనం సమాజ హితాన్ని కోరి ఒక ఇద్దరికి అందరికి వెలుగునియొచ్చు అనే ఆలోచనతో ముందుకొచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికి నిన్ననే 4th నాడు 3rd నాడు ప్రపంచ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశంలో ఫస్ట్ రావడం మన అందరికీ గర్వకారణం. ఇట్లాంటి మహాత్ములు ఇట్లాంటి పెద్దలు అందరూ ఏకమై ఈ నేత్ర అవయవ శరీర దానాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ వచ్చింది మన దేశంలోనే. సో అందరికీ మనకు సంతోషం. సో ఈ సందర్భంగా మీరు చూసే ఉంటారు, మొన్న నేత్రదానం చేసినప్పుడు ఐబాల్ మొత్తం తీయడం కాదు, ఓన్లీ కార్నియాన్ని పొరలు మాత్రమే తీస్తారు. అంటే నేత్రదానం అంటే చాలా మందికి అపోహ ఉన్నది, ఐబాల్స్ మొత్తం తీస్తారని. అట్లా కాకుండా మన కంటి పైన సన్నటి పొర మాత్రమే, బల్లి పాత్ర లాంటి పొర. సో అట్లాంటి పొరను 2 తీసి ఇద్దరికి అమర్స్తారు. ఎందుకంటే లక్షలలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మనం ఇచ్చే వాళ్ళని తక్కువ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడతారు. సో అమ్మ వల్ల రాజమ్మ వల్ల ఇద్దరికి అందులోకి వెలుగుమంచారు. సో ఇద్దరి వాళ్ళు మన కుటుంబాన్ని మాత్రం వాళ్ళు ఎల్లవేళ్ళ తలుచుకుంటారు. సో ఇది ఒక మంచి పుణ్యకార్యం. ఆ దిశగా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన ఇంటికే వచ్చి తీసుకుంటారు కాబట్టి నేత్రదానం అయితే అందరూ చేయొచ్చు. మనం మరణించిన తర్వాత మన బాడీని ఎక్కడికో తరలించాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వచ్చి 15 నిమిషాల వ్యవధిలో తీసుకుంటారు కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఏంటంటే ఒక 2 కుటుంబాల్లో వెలుగు నింపి ఆ పుణ్యమూర్తి తన యొక్క జన్మను సార్థకం చేసుకున్న దినం. ఈరోజు మనందరం బాధ కొద్దీ అమ్మగారి పైన బాధలో ఉండి కూడా మనం ఎంత బాధపడుతున్నామో, ఆ చూపు పొందిన 2 కుటుంబాలు మాత్రం ఈరోజు ఆనందంగా నాకు ఎవరో చూపించారు, ఆ పుణ్యాత్మురాలు ఆ పుణ్యాత్ముడు ఎవరో కానీ వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు నిత్యం చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి నిత్యం కోరుకుంటారు. కానీ మనం 11వ రోజు నెల రోజు తర్వాత సంవత్సరికం కార్యక్రమం కంప్లీట్ చేసుకోగానే మనం అమ్మగారిని మరీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ ఆ చూపు పొందిన కుటుంబం మాత్రం ఆ సూర్యోదయాన్ని, ఈ ప్రకృతిని అందాలను, ఈ చూపునిచ్చిన ఆ పుణ్యాత్మురాలు మాత్రం భగవంతుడు చల్లగా ఉండాలి, ఆ ఆత్మశాంతి చేకూర్చాలని ప్రతి నిత్యం వారు కోరుకుంటారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోనేరులో స్నానాలు ఆచరించి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నం వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఓదెల తహసీల్దార్ ధీరజ్ కుమార్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలంలోని ట్రాక్టర్ డ్రైవర్లకు ఓనర్లకు పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. డ్రైవర్లకు ట్రాక్టర్లకు సురక్షితంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఇసుక అక్రమ రవాణా, ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ తదితర అంశాలపై అవగాహన నిర్వహించారు. ట్రాక్టర్ డ్రైవర్లు మరియు ఓనర్లు మీరు బయట దానికి 1150 ఎట్లయితే మీటింగ్ పెట్టారు అవేర్నెస్ కోసం. వీళ్ళేదో మిమ్మల్ని ఏదో బెదిరించాలా అని కాదు. కొంతమంది ఏమంటారు అంటే తెలియక ఏమవుతుంది ఇప్పటిదాకా నడిచింది కదా అని చెప్పేసి వెళ్తారు. తీరా మీరు
వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి పట్టుకున్న తర్వాత ఇంత ఫైన్ అమౌంట్ ఉంది, మీరు ఇంత కట్టాలా, లేకపోతే సీజ్ అవుతుంది, లేకపోతే కేసు అవుతుంది అని చెప్తే ఏమైపోతుంది, మీరు అప్పటికప్పుడు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది ఉండద్దన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్స్ అన్ని పెట్టడం, మా టైం అంతా కూడా పక్కకు పెట్టుకొని ఇక్కడికి రావడం చేస్తూ ఉన్నాం. ఒకటి ఫైనల్ ఏంటంటే మన దగ్గర నుంచి బయటకు అసలు ఇసుకపోవాలి. మనం తీసుకొచ్చుకున్న పాలసీ ఏంటి, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మన పెద్దపల్లి డిస్టిక్ లోపల మన పబ్లిక్కి వాళ్ళకి బెటర్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్న ఫ్రీ శాండ్ పాలసీ. ఎటువంటి సింగరేజీ ఫీ అనేది కట్టేది లేదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నడిపించుకోవాలి, 8 o'clock నుంచి మార్నింగ్ 8 నుంచి 5 వరకు మాత్రమే ట్రాక్టర్ నడపాలి. అది కూడా విత్ ఇన్ ద యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు నడపాలా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఆ సౌండ్ సిస్టమ్స్ కానీ ఏమైనా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడానికి లేదు. రెండోది వచ్చేసి మనకు ఛార్జ్ అనేది ఫిక్స్డ్ ఉంది. ఓదల మండలికి మ్యాక్సిమం ఛార్జ్ 1150, 1150 దాటడానికి లేదు రీచ్ నుంచి. సో దాన్ని బట్టి మీరు అవి ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవాలి. లోకల్లో ఇప్పుడు మనకు లోకల్ కోసం మాత్రం తక్కువ చేసుకోవాల్సింది. ఆ విలేజ్లో వేసుకున్నప్పుడు మీరు 700కి ఇస్తారా, 800కి ఇస్తారా అన్నది పెట్టుకోండి. నియరెస్ట్కి 900, కొంచెం 1000 అట్లా పెట్టుకోండి. మ్యాక్సిమం మాత్రం 1150 దాటడానికి లేదు. మా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి మీకు వీలైనంత వరకు ఇంకా తక్కువ పోస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం అనుకున్న రేట్ కంటే ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత అవసరం పడుతుందండి, వాళ్ళు కట్టుకునేది 600 స్క్వేర్ ఫీట్, 600 స్క్వేర్ ఫీట్కి దాటడానికి లేదు వాళ్ళకు ఉన్నది లిమిట్. అంత చిన్న ఇల్లుకి వాళ్ళకి ఇచ్చేదే గవర్నమెంట్ అసిస్టెన్స్. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టుకుంటున్నారు. నాలుగుల మీ వంతు సాయం మీరు కూడా వీలైనంత వాళ్ళకి పక్కలకు పోసేదాకా వాళ్ళు తక్కువ తీసుకోండి. కొంతవరకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్టు లారీలు వెళ్ళిపోయేది, జీరో వెళ్ళిపోయేది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేది. ఎక్కడైతే బావుల పక్కకు, మానేరు బావు పక్కకు విలేజ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఆ విలేజ్ కొద్దిగా ఫండింగ్ ఇచ్చేసి రోడ్లు వేసుకొని పొలాలలో ఇసుక వేసుకొని నింపుకొని పోయేది. దానివల్ల మీ యొక్క ప్రాపర్టీ అయిన ఇసుక ఎక్కువ తరలించుకుపోయేది. మీకు కూడా వాటర్ లేకుండా, గ్రౌండ్ వాటర్ లేకుండా ఉండేది. తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ఈ ప్రాపర్టీ అనేది మీకు సంబంధించిన ప్రాపర్టీ, సో ఏదైనా వాడుకుంటే మీరే వాడుకోవాలా, వేరే వాళ్ళకు మీకు అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో ఒక అంటే మీకు ఫ్రీ ఇసుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఫ్రీ అనేది ఏంటంటే మీ ఏరియాలో మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇందిరమ్మ హౌసెస్ కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఇసుక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొన్నటి వరకు బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్య మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆటోమేటిక్గా ఇసుక రేట్లు పెంచేశారని, ఇసుక అనేది ఇక్కడ నుంచి వేరే ఏరియాకు తరలించక డంప్ చేసి లారీలలో ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ చేస్తున్నారని మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ కూడా మేము ప్రతి ఒక్కటి కూడా డెప్త్కి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వినట్లేదు. కాబట్టి అలాంటి పని చేయకండి. అలాంటి పని చేస్తే దానివల్ల మీకే లాస్ అవుతుంది, మీకు లాస్ అవుతుంది, మీ వచ్చే తరాలకు లాస్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో కూడా ఇసుక అనేది మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది. మానేరు బాగు ఒకటి ఉండేది, దాని ఇసుక బాగుండేది అనే ఆలోచనకు వస్తుంది. అంటే మీ నెక్స్ట్ వచ్చే తరం ఫ్యూచర్లో మీ పిల్లలు కానీ, మీ మనవాళ్ళు కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి మీకు ఎంత అవసరం ఉందో అంతవరకే తీసుకోండి. మీ అవసరాలు, మీ మండలం డెవలప్మెంట్ గురించి, మీ ఇక్కడున్న ప్రజలు, ఈ మండలానికి సంబంధించిన ప్రజల అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకోండి. అంతేగాని ఇసుక దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తర్వాత మీకు ఫ్యూచర్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదిగాక ఇది ఒక మంచి ఉద్దేశం, అంటే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫ్రీ అనేది ఇసుక, మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 అనేది ఫ్రీ ఇసుక అనేది మీరు దాన్ని మిస్యూజ్ చేస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని ఒక డాక్టర్ కూడా నడవద్దు అనే ఆలోచనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా 42% బీసీల రిజర్వేషన్ల సాధనకై న్యూఢిల్లీలో బుధవారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ శ్రేణులు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకుడు తాడూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఓబీసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు దీక్షా కార్యక్రమంలో భాగస్వామ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓబీసీలపై చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేస్తున్నారని, ఈ పార్టీలు ఓబీసీలకు మద్దతు తెలపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేటర్ కొండి సతీష్, కందుల సదయ్య, కురనూరు మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, కొమరయ్య, చందు, సమ్మయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఓబీసీలు చేపట్టిన ధర్నాతోని తెలంగాణ రాష్ట్రం అమలుపడుతున్న 42% రిజర్వేషన్లను దేశ ప్రధాని మోడీ ఆమోదించక తప్పేటట్టు లేదు. ఈ ధర్నా విజయవంతంతో భవిష్యత్తులో ఓబీసీ ఉద్యమాలు మరింత ఉధృతమై బీజేపీ ఉనికికే ముప్పు చేస్తాయన్న ఉద్దేశంతో మోడీ కూడా ఈ యొక్క ఓబీసీ ధర్నాలను 40% రిజర్వేషన్లు తెలంగాణ చేపట్టిన 40% రిజర్వేషన్లకు ఆమోదం రాజ్యసభ పార్లమెంట్లో తెలుపుతాడని మేము ఆశిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు సుమారు 200 మంది హాజరయ్యారు. ఓబీసీ శ్రేణులు పెద్దపల్లి జిల్లాలో ఉద్యమించడానికి సన్నద్ధమయ్యారు.